ఇక్కడ మల్లన్న వచ్చేసి ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ గుర్తుపైన గెలిచింది కాబట్టి ఆయన మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే పోటీ చేయడానికి ప్రజల్లో ఉండడానికి మీకు కావాల్సింది అధికారంతో సంబంధం లేదు, ప్రజల్లో ఉండి కూడా పోరాడొచ్చు కదా అనేది కూడా ప్రజలను చూస్తున్నది. నేనేమంటున్నానంటే ఇన్నేళ్ళు మనము అధికారమే లేదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేపర్లు మనవి కావు, ఈ రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానల్ మనకు కావు. నేను బయట కొట్లాడితే, నేను బయట ఫైట్ చేస్తే, నా బీసీల హక్కుల కోసం బయటనే ప్రజల్లో తిరిగితే నా గురించి ఎవరు చూపిస్తాడు? నా గొంతును ఎవరు వినిపిస్తాడు? నా గొంతును ఎవరు చూపిస్తారని నేను అడుగుతా ఉన్నాను. మనకేదో పేపర్ చివరి కంటెంట్ రాస్తారు మనకు, అది ఎవరు చూడరు. ఏదో స్కోలింగ్ చిన్న ఏదో వచ్చిందో వచ్చిపోయాడు స్కోలింగ్ ఇస్తారు. మా హక్కులను ఇన్నేళ్ళు 75 ఏళ్ళ నుంచి కాలా రాస్తూనే ఉన్నారు కదా, 75 ఏళ్ళ నుంచి మా మీద తొక్కుతూనే ఉన్నారు, మమ్మల్ని తొక్కుతూనే ఉన్నారు కదా. మా గొంతులు మాట్లాడకుండా నోటు కుట్టేస్తున్నారు కదా. ఇలా బయట ఉంటే ఎవరు మాట్లాడతారు, ఎవరు వింటారు అంటా ఉన్నాను నేను. ఇలా మండలిలో ఉన్నటువంటి సభ్యుడు ఖచ్చితంగా మాట్లాడవలసిందే, అందులో ఉండవలసిందే నేను చెప్తా ఉన్నాను.